చదువుకుందాం. మనము ఈరోజు దానియేలు గ్రంథానికి సంబంధించి సాతానుడు దేవుని బిడ్డలపై చేసేటువంటి దాడి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సాతానుడు దేవుని పిల్లలపై దాడి చేస్తాడు. ఆ దాడి ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా అధిగమించాలి, ఈ సంగతులు మనం దానియేలు గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుదాం. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ లేఖనాల దగ్గరికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి మహిమ పొందుదురని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథంలో అపవాది లేక సాతాను, అపవాది డైరెక్ట్గా నేను సాతాను గాడిని అని చెప్పేసి కొమ్ములెట్టుకుని లేకపోతే నల్ల కోటేసుకుని వచ్చాడు. మనుషుల రూపంలోనే అపవాది కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అపవాది దేవుని పిల్లలపై ఎలా దాడి చేస్తాడు, ఏ విషయాల్లో మార్పులు తీసుకొస్తాడు, ఆ మార్పులకి దేవుని పిల్లలు ఎలా నిలబడాలి, ఇది మనం నేర్చుకోవాలనుకునేటువంటి పాఠం. ఇందులో నేను 7 విషయాలు మీ జ్ఞాపకానికి తెస్తాను. మొదటి విషయం ఏమిటి అంటే, దేవుని ప్రజలు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు యెరూషలేములో ఆరాధన స్థలంలో వారు ఆరాధిస్తున్నారు. యెరూషలేములో మందిరం ఉంది. యెరూషలేములో దేవాలయం దగ్గర వారు ఆరాధన చేస్తున్నారు. యెరూషలేములో ఆరాధిస్తున్న వారిని తీసుకుని పోయి షీనారు దేశానికి తీసుకెళ్ళిపోయాడు. సాతానుడు చేసే మొదటి దాడి చెప్పండి, ఏం మారుస్తాడు వాడు? స్థలం మారుస్తాడు. ఒక విశ్వాసిని నిర్వీర్యం చేయడానికి, ఆధ్యాత్మికమైన స్థితి నుంచి నులివెచ్చని స్థితికి, శారీరకమైన స్థితికి దిగజార్చడానికి సాతానుడు చేసే మొదటి దాడి స్థలం మీద చేస్తాడు. లోతు అబ్రహాము ఇద్దరు సహవాసం చేస్తున్నారు. లోతు గొర్రెల కాపరులకి, అబ్రహాము గొర్రెల కాపరులకి వైరం వచ్చింది, లేక ఏదో చిన్న తగాదా వచ్చింది. ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, లోతు తన కాపరులని ఆపవలసిన వాడు ఆపడం మానేసి మొత్తం మీద వాళ్ళ పెదనాయన గారు లేకపోతే చిన్నాయన గారి దగ్గరికి ఈ యొక్క తగు వెళ్ళింది, ఈ పంచాయతీ వెళ్ళింది. అప్పుడు అబ్రహాం అన్నాడు, అరే నువ్వు కుడి పక్కకి వెళితే నేను ఎడమ పక్కకి వెళ్తా, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తా, నీకేది కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు లోతు అనాల్సిన మాట ఏంటంటే, అదేంటి నాన్న, నువ్వు కదా నన్ను ఎంత ప్రయోజకుడిని చేసావు, నిన్ను బట్టి కదా నాకు ఇంత మంది వచ్చింది, నిన్ను బట్టి కదా నేను ఇంత ఆశీర్వదించబడ్డాను, నువ్వే నన్ను వదిలేసి ఉంటే, నీ కూడా తీసుకుని రాకుంటే, నీ సహవాసం లేకపోతే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా, నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటావు, వాళ్ళకి నేనేదో నచ్చ చెప్పుకుంటాను, నీ దగ్గరే ఉంటాను అనాల. కానీ ఏం చేశాడు చెప్పండి, తన స్థలాన్ని మార్చుకున్నాడు, సహవాసాన్ని వదిలిపెట్టాడు. అబ్రహాముతో, దైవికమైన జనాంగంతో, దేవుని పిల్లలతో ఉన్న సహవాసాన్ని మార్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? సొదొమకు వెళ్ళాడు. అక్కడ ఎవరి సహవాసం దొరికింది? దుర్మార్గుల సహవాసం దొరికింది. అవునా? సాతానుగాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, దేవుని పిల్లలను మెల్లగా దుర్మార్గుల దగ్గరికి చేరుస్తాడు.
ప్లేస్ మారుస్తాడు. ఆ ప్లేసులో వీడు ఎలా ఉంటాడో చూద్దామని. మనలో చాలామంది మందిరంలో చాలా బాగుంటాం, ప్లేస్ మారితే తెలుస్తుంది మన తడాక ఏంటో. కొంతమంది దూరదేశాల్లో ఉంటున్నారు, కొంతమంది హాస్టల్లో చదువుకుంటున్నారు, కొంతమంది ఇంకెక్కడెక్కడో పనులు చేసుకుంటున్నారు. అక్కడ చూపిస్తున్నారు వాళ్ళ తడాక. ఇక్కడ మాత్రం తిమోతి ఈజ్ గుడ్ బాయ్. వెన్ ప్లేస్ ఈజ్ చేంజ్డ్, అసలు రూపం బయటపడుద్ది. నేను కొంతమందిని ఎరగను కానీ కొంతమంది చెప్తూ ఉంటారు నాకు, వాళ్ళ ఫేస్బుక్ చూసావనయా ఓసారి, వాళ్ళ ఫేస్బుక్లో ఫోటోలు చూసావా అంటారు. అరే బాబా నాకు అసలు అవసరం ఉండదురా అంట, టైం ఉండదు నాకు అంటాను. వాళ్ళు పెట్టే పోస్టులు చూసావా అంటూ ఉంటారు. అంటే ఇంటి దగ్గర మాత్రం చాలా ఒబీడియంట్. ఫేస్బుక్ ప్లాట్ఫామ్లో వెరీ వైరల్. అబ్బా ఎవర్రెళ్ళో అని అనుకోవాలన్నమాట వీళ్ళు పెట్టే ఫోటోలకి. గోప గుయ్యమనిపించేస్తాడు, జాగ్రత్తగా ఉండండి. సాతానుడు చేసే దాడది. అంటే నిన్ను ప్లేస్ మారిస్తే నువ్వు ఎలా ఉంటావో చెక్ చేయడానికి సాతానుడు మొదటి దాడి చేస్తాడు. నేను ఒక్క మాట చెప్పనా, ఇప్పుడు యెరూషలేములోనే ఉన్నాడా దేవుడు? షినారులో లేడా? బబులోనులో లేడా? చదవండి, ఒక్క మాట చదువుతారా? లేఖనాలలో చాలా విశేషమైన సంగతులు మనం ధ్యానం చేయొచ్చు. 139వ 139:8 139వ కీర్తన 8, నేను ఆకాశానికి ఎక్కినను అంటే ఆకాశంలో ఉన్నాడంటారా? ఉన్నాడు. నేను పాతాళంలోకి వెళ్ళినా అంటే నేను పాతాళంలోకి ఉన్నా, అక్కడ ఉన్నావు. 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి. 11వ వచనం, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు. వచ్చినాళ్ళు కావాలంటే రాసుకోండి, అన్నీ తీయాల్సిన సమయం కాదు, టైం లేదు కాబట్టి చెబుతాను, మీరు రాసుకుని ఇంటికాడ చదువుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబుతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. 28వ అధ్యాయం ఆదికాండం 15, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీతో వస్తాను అన్నాడు. అన్నాడా లేదా? నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీతో కూడా వస్తాను. అంటే మనం ఎక్కడికి వెళ్తే హీస్ ఫాలోస్ వేర్ యు ఆర్ గోయింగ్ అవర్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పేసి ఎయిర్టెల్ అనేవాడు. అర్థమవుతుందా? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మా నెట్వర్క్ మీ వెనకాల ఉంటుంది అని చెప్పేసి ఎయిర్టెల్ వాడు అప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేవాడు. నేను అంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎయిర్టెల్ వాడు కాదు ఉండేది, బిఎస్ఎన్ఎల్ వాడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు నీతో నాతో ఉన్నాడు. ప్లేస్ మారిందని గొంతులేస్తారా? నిన్నెవడో చూడట్లేదు అనుకుంటున్నారా? చూసేవాడు రికార్డ్ చేస్తున్నాడు, రేపు పొద్దున మాకు అందరికీ చూపెడతాడు, నీకే కాదు. చూడమా, మన చరిత్ర అంతా చూపెడతాడండి ఆయన. నా చరిత్ర, నీ చరిత్ర, అందరి చరిత్ర చూపెడతాడు. అబ్బో ఈడు ఎంత గొప్పోడు అనుకున్నాం, ఈడు బతికి ఇదా, ఈడు బతికి సేడ, అంతేనా? అంటారా అనరా? అనిపించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా ప్రభువు కోసం మనం నమ్మకంగా బ్రతకాలి. నిర్గమాకాండంలో ఏం చెప్పాడు? 20వ అధ్యాయం 24వ వచనం, ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు కదా. నిర్గమాకాండం 20:24లో ఏం చెప్పాడు? ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆదికాండంలో ఏమన్నాడు? యాకోబుతో ప్రతి స్థలములో నీతో కూడా వస్తాను అన్నాడు. నిర్గమాకాండంలో ఏమంటాడు? ప్రతి స్థలములో నీతో కూడా వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను.
నేను నీకు అంటే నేను నీతో ఉన్నాను, నేను నీకు ఇస్తాను, నీతో ఉంటాను, నీతో వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం. సామెతల గ్రంథం ఇప్పుడు తీయండి, 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని. అది నువ్వు చెడు చేస్తున్నా చూస్తున్నాయి, మంచి చేస్తున్నా చూస్తున్నాయి. యెహోవా కన్నులు ఎక్కడుంటాయి? ప్రతి స్థలము మీద ఉంటాయి. నీవున్న ప్రదేశం ఏదైనా, అది 4 గోడల మధ్య అయినా, పర్వతము మీదైనా, సముద్రపు దిగంతములోనైనా ప్రభు కనులు అక్కడ ఉన్నాయన్నది సంగతి మనకు జ్ఞాపకించాలి. కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రాస్తారు, మీరున్న స్థలము సీసీటీవీ కవరేజ్లో ఉన్నది అని రాస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒళ్ళు జాగ్రత్తగా దగ్గరెట్టుకుని కూర్చోమని దాని అర్థం. ఒళ్ళు దగ్గరెట్టుకుని కూర్చోండి, సీసీటీవీలో ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి అని. నేను అంటాను, మహాదేవుడు మనలను చూస్తున్నాడు. సాతానుడు ఫస్ట్ మనల్ని చెక్ చేయడానికి ఏం మారుస్తాడు? స్థలం మారుస్తాడు. అక్కడ మనం నగ్గేసామనుకోండి, మనం ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో మనం ఏం చేయాలంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించాలి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క, ఆగండి, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎలా ఉండాలి? సువాసన. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎలా ఉండాలి? చెప్పాలి, సువాసన. విన్నారా? మనం ఏ స్థలానికి వెళితే ఆ స్థలంలో ఎలా ఉండాలి? సువాసనగా ఉండాలి. దానియేలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉన్నాడు? సువాసనగా ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉన్నాడు? సువాసనగా ఉన్నాడు. నువ్వు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలా ఉన్నావు? కంపు కంపుగా ఉన్నాం. ఉంటారా? కాదు. మనం కూడా దేవుని పిల్లలం. స్థలం మారిస్తే ఏం చేయాలి? మనం ఆ స్థలములో సువాసనగా ఉండాలి. రైట్. నేను ఇక్కడ 7 సంగతులు చెప్తున్నాను కదా. ఇందులో మొదటి స్థలం మార్చగలిగాడు సాతానుడు. మార్చగలిగాడా? మార్చలేడా? మార్చాడు. అంటే భౌతికంగా మార్చగలిగాడు కానీ ఆత్మీయంగా మార్చగలిగిన వాడు మార్చలేకపోయాడు. నేను అంటాను, భౌతికంగా మనం ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఆత్మీయ స్థితిలో మార్పు రావడానికి వీలు లేదు. రైట్. ఒకటి, భౌతికంగా మార్చగలిగినటువంటి స్థలాన్ని మార్చాడు. కానీ ఆ స్థలములో కూడా దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా ఎలా ఉన్నారంటే క్రీస్తు సువాసనగా ఉన్నారు. 2, ఏం మార్చాడు? రండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, లేక 3-4. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వారికి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. ఇక్కడ వారి యొక్క భాషను మార్చాడు. ఏం మార్చాడు? వారి భాష. నిజానికి వారిది హెబ్రీ భాష. హెబ్రీయులు అని అందుకే వారిని అంటారు. వారు ఇశ్రాయేలు సంబంధమైన భాషను మాట్లాడేవారు. ఇప్పుడు వారికి ఏమి నేర్పబడుతుంది? కల్దీయుల భాష. నాకు విచిత్రం ఏంటంటే, ఒక 5-6-10 సంవత్సరాలు ఏదైనా ఒక దేశంలో ఉండి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు చాలా సింపుల్గా మాట్లాడతారు. ఒక ఆయన దేవుని దాసులు తానేటి జేమ్స్ గారు అని ఒక ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన మంచి స్కాలర్, యూనివర్సిటీలో మంచి స్కాలర్. ఆయన ఎలా మాట్లాడతాడంటే మనం కూడా మాట్లాడుకోం, అంత పల్లెటూరు భాష మాట్లాడతాడు. హీజ్ ఎ గ్రేట్ స్కాలర్ అట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనుకుంటా. ఒక్క 10 రోజులు హైదరాబాద్ వెళ్ళి వస్తే మన భాష మారిపోద్ది. మంది ఎన్ని రోజులు? 10 రోజులు నాలిక మడతేసేసి
ఆ మాట వాళ్ళకి రాదు. అయ్యి బాబు తెలుగు రాదేమో వీళ్ళకే, అప్పుడే ఉర్దూ వచ్చేసిందేమో అన్నట్టుగా చెప్పండి. లేరా అటువంటి వాళ్ళు? గోప మీద కొట్టేలాట్టుకుని ఏంటి ఆ ఫ్యాషన్ ఏంటో అర్థం కాదు. ఎందుకు అర్థమవుతుందా? మనము ఉన్న స్థితిని మార్చుకోకూడదు. సాతానుడు ఏదో కొన్ని ప్లాన్లు వేస్తాడు. ఆ ప్లాన్లు వేసినంత మాత్రాన మనం మారిపోతే ఇంకేంటి? ఇంకా విశ్వాసం ఎక్కడా? మన విశ్వాసం ఎక్కడా? ఇప్పుడు వాడు భాషను మార్చడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఒక సంగతి తెలుసా? వీళ్ళందరికీ ఒక రూల్ ఉంది. ఇశ్రాయేలీలకు ఒక రూల్ ఉంది. ఏంటో తెలుసా? ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వాళ్ళతో ఆ భాషలో మాట్లాడాలి, కానీ ఇంట్లో మాత్రం వాళ్ళ భాష వాళ్ళే మాట్లాడుకోవాలి. అర్థమవుతుందా? చదువుతారు ఒక మాట, ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటా. మాట ఉన్న చూడట, ప్రతివాడు ప్రతి తండ్రి కూడా తన ఇంట్లో ఏం చేయాలంట? తన భాషలోనే మాట్లాడాలట. 9వ అధ్యాయమా? చూడండి, వచనం చదవండి. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. అది భాషను బట్టి వ్రాయించబడిందిలేండి. కానీ ఇక్కడ 9వ అధ్యాయానికి రండి. ఇక్కడ చాలా విశేషమైన సంగతి ఉంది. ఆ మాట నేను అండర్లైన్ చేసుకుందాను అనుకున్నాను కానీ మర్చిపోయినది. సరే, నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడే ఉంది. క్షమించాలి, 1వ అధ్యాయం 22వ వచనం. 1:22. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలెననియు ఆజ్ఞ. విన్నారా? ఏంటి ఆజ్ఞ? చెప్పాలి. సాతానుడు భాష మార్చిన స్వభాష. ఏ భాష? స్వభాష. ప్రతి పురుషుడు తన ఇంటి వారితో ఏ మాటలు మాట్లాడాలి? స్వభాష. ఇప్పుడు నేను మాట అంటాను. ఇప్పుడు దానియేలు రాజుగారితో మాట్లాడుతున్నాడు, కల్దీల భాషలో మాట్లాడతాడు. కానీ తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు? స్వభాషలో మాట్లాడతాడు. వీడు మొత్తం మారిపోతాడా, వాక్యానికి విరుద్ధంగా మారిపోతాడా లేదా అనడానికి భాష మార్చాడు. కానీ దానియేలు, హనన్యా, మీషాయేలు, అజర్యా వారిలో ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి, వాళ్ళు ప్రార్థన చేసేవారు. ఏ భాషలో చేసి ఉంటారు? చెప్పాలి. తెనాలి రామలింగల కథలు తెలిసా మీకు అందరికనే? ఇలా కథలు చెప్తే భలే అంటారు. తెనాలి రామలింగడి కథలు తెలుసా? ఓసారంట విజయనగర సామ్రాజ్యానికి ఒక పెద్ద విద్వాంసుడు వచ్చాడంట. ఆ పెద్ద విద్వాంసుడు ఎన్ని భాషల్లో అయినా మాట్లాడేస్తున్నాడంట. ఎన్ని భాషల్లోనైనా మాట్లాడేస్తున్నాడంట. వాడు ఒకటే ఛాలెంజ్ చేశాడంట, నా మాతృభాష ఏదో కనిపెడితే నేను 1000 వరహాలు ఇస్తానని. వాడు ఎవడు ఏ భాష వచ్చి మాట్లాడుతుంటే ఆ భాష మాట్లాడుతున్నాడు వాడు. ఇప్పుడు ఎంతకు వాడు ఏం వేసాడు? వీళ్ళకి ఒక ఛాలెంజ్ విసిరాడు. ఏమని? నా మాతృభాష ఏంటని. సరే అని చెప్పేసి తెనాలి రామలింగడు ఏం చేశాడంట, మహారాజా మనం వెళదాం, దారిలో కొంచెం విహారానికి వెళదాం అని చెప్పేసి ఆయన తీసుకుని విహారానికి వెళ్ళాడు. అప్పుడు రాజుగారు ఏమనుకుంటాడంటే వీడు మొత్తం మీద ఎదురంగా కనిపెడతాడని. అప్పుడు సరే అని చెప్పేసి వీళ్ళందరూ సరే అండి ఇక్కడ కూర్చోండి, చెట్టు కింద కూర్చోండి అని చెట్టు కింద కూర్చున్నారంట. రాజుగారు ఆయన వీళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే మంచి సూది ఒకటి తీసుకుని కాళ్ళు కూర్చోడంట. ఆడు ఒక కెవ్వుని కేకేసి
వాడు భాషలో మాట్లాడేటప్పటికి మహారాజా వీడు అరంవాడు అన్నాడంట. ఎలా చెప్పామంటే బాధ వచ్చినప్పుడు వాడు సొంత భాషలోనే మాట్లాడతాడు నాయన. వాడు ఎవడో ఇప్పుడు మామూలుగా ఉత్తప్పుడు రకరకాల ప్లేషన్లు వేస్తాడేమో తప్ప రకరకాల యాక్షన్ చేస్తాడు, నాలుగు మీద వేస్తాడు, అవసరమైతే అసలు తెలుగు రాదన్నట్టుగా మాట్లాడతాడు. అస్సలు వీడి సంగతి ఏదో తేల్చాలంటే ఒక మంచిగా రక్తం వచ్చేస్తున్నాడు. ఏంటి మహారాజా ఇలా చేసాడు మీ వాడంటేనే, ఒరే కంగారు పడక అబ్బాయి నువ్వు నీ బతికేంటో తేల్చాలంటే ఓ గుచ్చుకొచ్చాలన్నాడంట. అప్పుడు అర్థమైపోయింది కదా. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పాలి, మన స్వభాష చాలా ముఖ్యమైంది. అందుకని మన భాష చాలా ప్రధానమైంది. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందో తెలుసా, నీ సంభాషణ రుచికలదిగా ఉండాలి అన్నాడు. ఏమంటే మన సంభాషణ ఎలా ఉండాలంట, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఉందన్నమాట. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, మీ సంభాషణ రుచికలముగా ఉండాలి అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ దుర్భాష ఏదైనాను మీ నోట దుర్భాష రావద్దు. కాబట్టి ఏమండి యేసు ప్రభువు వారి నోటి నుంచి ఎటువంటి మాటలు వచ్చినాయంట, లూకాసు వార్త 4:22లో ఉందన్నమాట. లూకాసు వార్త 4:22లో ఏమని రాయబడిందంటే, ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలు. ఆయన నోట నుండి ఏ మాటలు వస్తాయి, దయగల మాటలు గలవాడు. కాబట్టి మన మాట, మన భాష మారిపోకూడదు. నేనంటాను భాష మార్చాడు కానీ బ్రతుకు మార్చగలిగాడా సాతానుడు? అర్థమవుతుందండి. స్థానం మారింది కానీ బ్రతుకు మారిందా? మారలేదు. భాష మారింది కానీ బ్రతుకు మారిందా? మారలా. రైట్, రండి 3వ సంగతికి వద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు. రైట్, ఇప్పుడు ఏం మారుస్తున్నాడు? ఆహారం మారుస్తున్నాడు. ఏం మారుస్తున్నాడు చెప్పండి? ఆహారం. దైవజన్ లోకా గారు మాట చెప్పేవాడంట. నాన్నగారు అస్తమాను అనేవారు, తమ్ముడా ఏ మేత మేస్తే ఆ కోత వస్తుందిరా అని. అర్థమవుతుందా? తమ్ముడా ఏ మేత మేస్తే ఆ కోత వస్తుంది, మేతను బట్టి కోత. ఇప్పుడు అపవిత్రమైన గడ్డి పెట్టారు అక్కడ, అపవిత్రమైన గడ్డి అంతా పెట్టారు. మామూలుగా ఏ వ్యక్తి అయినా సరే నా ప్లేస్ మారింది కదా నేను తినేయచ్చు, ఎవరో చూడట్లేదు. కానీ భోజనం మార్చాలనుకున్నాడు అంటే, నేనంటాను స్థలం ఆడి చేతిలో ఉంది కాబట్టి మార్చేశాడు. భాష కూడా మార్చడం అనేది వాడి చేతిలో ఉంది కాబట్టి మార్చాడు. కానీ కొంత మార్చగలిగాడు, కొంత మార్చలేకపోయాడు. అంటే ఏంటి? తన స్వభాషను తానే మాట్లాడుకుంటున్నాడు కానీ వాళ్ళతో మాత్రం కల్దీల భాష మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భోజనం దగ్గరికి వచ్చేసరికి మార్చగలిగాడా చెప్పండి? మార్చలేదు, మార్చలేకపోయాడు. భోజనం మన ఎదురుగా ఉంది, ఆఫర్ చేశాడు సాతానుడు. మనం దిగజార్చడానికి మన భోజనం విషయంలో కూడా మనల్ని ఏం చేస్తాడంటే, వాడు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మన ఎదురుగుండా పెడతాడు. దేవుని వాక్యం చెప్తుంది పవిత్రతగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, తను తాను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఎంచి. చూడండి, చదవండి ఆ మాట. 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని ఏం చేశాడు? దానియేలు ఉద్దేశించి. విన్నారా? కాబట్టి ఇక్కడ భోజనం ఆహారం మార్చాడు. అనగా ఇశ్రాయేలీలు యూదులు సాధారణంగా పవిత్రమైన ఆహారాన్ని తింటారు, అపవిత్రమైన దాన్ని వారు ముట్టరు. ఒక ఉదాహరణకి మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకున్నాం గతంలో. మరొకసారి తీసి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. జస్ట్ వెనక్కే ఉంది కాబట్టి తీస్తున్నాను దీన్ని. 4:14. అందుకు అయ్యో
ప్రభువా యెహోవా, నేనెన్నడూను అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడూ పడలేదే అని నేననగా. అంటారా? అయ్యో ప్రభువా, నేను ఎప్పుడు కూడా నిషిద్ధమైన దాన్ని నేను తినలేదు, అపవిత్రమైన దాన్ని నేను ఎప్పుడు తినలేదు, నేను ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితికి నేను లోను కాలేదు. పేతురు కూడా అదే మాట అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదు. ప్రభువా, నేను అపవిత్రమైనది ఎప్పుడూ తినలేదు. మనల్ని అడిగితే కనుక మనం ఏం చెప్తాం? ఎస్ఆర్ నో అంటే మధ్యలో ఆగిపోతాం. ఎస్ వైపుకి వెళ్ళాం, నో వైపుకి వెళ్ళాం, మధ్యలో ఆగిపోయి అటు ఇటు మధ్యలో ఉన్నాం. వీఆర్ ఆమ్నివోర్స్. హెర్బ్స్ దొరికితే హెర్బ్స్ వేసేస్తాం, మాంసం దొరికితే మాంసం వేసేస్తాం. కాబట్టి వీఆర్ ద ఆమ్నివోర్స్ అని చెప్తాం. ఏజ్కేల్ ఏమంటున్నాడు? నేను ఎప్పుడు అపవిత్రమైన దాన్ని ముట్టలేదు. పేతురు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు అపవిత్రమైన దాన్ని ముట్టలేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మధ్యలో అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చాలా అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు? అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. రైట్. ఇప్పుడు చెప్దాం. 3వ మార్పు ఏంటి చెప్పాలి? 3వ మార్పు ఏంటి? ఆహారం. నేనంటాను, ఆహారం ముందు పెట్టాడు కానీ తినిపించగలిగాడా? చెప్పాలి. ఇంగ్లీష్లో సామెత ఉంది, మనము గుర్రాన్ని అంట నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం. అలాగే నీ ముందు ఎంత పెట్టినా ఏం చెప్పాలి? నేను తిన్నాను అంటే భోజనం దగ్గర టెస్ట్ చేశాడు. నేనంటాను, ప్లేస్ దగ్గర టెస్ట్ చేశాడు, భాష దగ్గర టెస్ట్ చేశాడు, ఇప్పుడు భోజనం దగ్గర టెస్ట్ చేశాడు. పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? చెప్పాలి. రిజల్ట్స్ రావాలా? చెప్పరేటి? పాస్. అన్ని స్థాయిలలో సాతానుడు కలిగిస్తున్న ప్రతి ఇరుకు నుంచి వారు ఏం చేశారు? దాటుకుని బయటపడ్డారు. నేను మాట చెప్పనా, ఇవన్నీ మనకు ఎదురవ్వట్లేదా రోజును? ఒకవేళ నువ్వు ఎదురవ్వట్లేదంటే నువ్వు సరైన క్రైస్తవుడు కాదని అర్థం. సరైన క్రైస్తవుడు రోజు పోరాటం అండి. సరైన క్రైస్తవుడికి రోజు ఏం జరుగుతుంది? పోరాటం. పోరాటం, ఆత్మీయమైన పోరాటం. ఎందుకంటే కొన్నిసార్లు లో అని చెప్పాలి, అవసరమైతే చంపేస్తారు అంతే. ప్రవీణ్ గారిని చంపేయలేదా? నో అని చెప్తేనే అంతే. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు ప్రాణాలు తీసేస్తున్నారు. ఆలోచన చేయండి. దానియేలు, మీషాయేలు, అనన్య, ఆ ముగ్గురు కూడా, ఆ ముగ్గురు ఏమన్నారు తెలుసా? రాజా, మేము నమస్కారం చేయం అంటే చంపేయలేదు, చంపేయడానికి ప్రయత్నం చేయలేదా? కాబట్టి ఆలోచన చేయండి. రైట్. ఇప్పుడు భోజనం దగ్గర వాడు పరీక్షిస్తాడు సాతానుడు. స్థలం మార్చాడు, 2 భాష మార్చాడు, 3 ఆహారం మార్చాడు. నేనంటాను, స్థలం అయితే మార్చగలిగాడు కానీ వారి ఆత్మీయ స్థితిని మార్చలేకపోయాడు. భాష అయితే మార్చగలిగాడు కానీ వారి స్వభాషను మార్చలేకపోయాడు. ఆహారం అయితే మార్చడానికి ప్రయత్నం చేశాడు కానీ తినిపించలేకపోయాడు. అర్థమవుతుందా? ఏం చేయలేకపోయాడు? తినిపించలేకపోయాడు. రైట్. రండి 4వ సంగతి. 1వ అధ్యాయం 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్యా అనువారు వీరిలో ఉండిరి.
నపుంసకుల అధిపతి దానియేలుకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలుకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. ఇప్పుడు ఏం మార్చాడు చెప్పాలండి? మనం కూడా అప్పుడప్పుడు పేర్లు మార్చుకుంటాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు దేవుని జనాంగం కనుక వారు దేవుని పేర్లు పెట్టుకున్నారు. అర్థమైందా? దేవుని జనాంగం ఏ పేర్లు పెట్టుకున్నారు? దేవుని పేర్లు పెట్టుకున్నారు. దానియేలు అంటే దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. దానియేలుకి ఏమని పేరు పెట్టాడు చూడండి. దానియేలుకు బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. దానియేలుకి ఏమని పెట్టాడు? బెల్తెషాజరు. బెల్తెషాజరు అంటే దాని అర్థం ఏంటంటే బాబేలు దేవత ప్రవక్త లేక బాబేలు దేవత సేవకుడు అని. అంటే ఇప్పుడు ఇంతకీ జీవము గల దేవుని పేరు తీసేసి ఏ పేరు పెట్టాడు? దేవత పేరు పెట్టాడు. 2, హనన్యాకు అర్థం ఏంటంటే యెహోవా దయ, యెహోవా వరము, యెహోవా దానము అని అర్థం. హనన్యా అంటే ఏంటంటే యెహోవా దయ, యెహోవా దానము, యెహోవా వరము అని అర్థం. మరి హనన్యాకి ఏమని పేరు పెట్టాడు? షడ్రక్ అన్నాడు. షడ్రక్ అంటే సూర్యదేవత ప్రతినిధి అని అర్థం. ఏమంటే ఏ ప్రతినిధి? సూర్యదేవత ప్రతినిధి షడ్రక్. 3వ వాడికి ఏమని పేరు పెట్టాడు? మిషాయేలు అంటే అర్థము నా దేవుడు బలమైన వాడు అని అర్థం. మిషాయేలు అంటే అర్థం ఏంటి? నా దేవుడు బలమైన వాడు, నా దేవునికి సాటి అయిన వాడు లేడు అని అర్థం. మిషాయేలు అంటే బలమైన దేవుడు, నా దేవునికి సాటి అయిన వాడు లేడు అని మిషాయేలు అంటే అర్థం. కానీ మిషాయేలుకి ఏమని పేరు పెట్టాడు? మెషక్ అన్నాడు. ఏమన్నాడు? మెషక్ అన్నాడు. మేషక్ అంటే దాని అర్థం ఏంటంటే వృక్ష దేవత. ఏ దేవత? ఒకడేమో సూర్యుని దేవతను చేశాడు, ఒకడేమో బాబేలు దేవతను చేశాడు, ఒకడేమో వృక్ష దేవతను చేశాడు. ఇంకొక 4వ వాడు ఎవడు? అజర్యాకు అబేద్నెగో అని పెట్టాడు. అజర్యా అంటే అర్థం ఏంటంటే యెహోవా సహాయము చేయువాడు అని అర్థం. అజర్యా అనే మాటకు అర్థం ఏంటి? యెహోవా సహాయము చేయువాడు. మరి ఆయనకి ఏమని పేరు పెట్టాడు? అబేద్నెగో అని పేరు పెట్టాడు. అబేద్నెగో అంటే అగ్ని దేవత దాసుడు అని పేరు. ఏమండి? అబేద్నెగో అంటే ఏ దేవత దాసుడు? రైట్. ఇప్పుడు మరలా చెప్తాను. దానియేలుకేమో బాబేలు దేవత పేరు పెట్టాడు, హనన్యాకేమో సూర్యదేవత పేరు పెట్టాడు, మిషాయేలుకేమో వృక్షదేవత పేరు పెట్టాడు, అజర్యాకేమో అగ్ని దేవత పేరు పెట్టాడు. రైట్ రైట్. ఇప్పుడు నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాడి పేరు మంచిది కాదు, నేను పెట్టిన పేరు మంచిదేనే కదా వాడు మార్చాడు. ఇంకొక సంగతి ఏంటంటే ఆ పేర్లలో అర్థం వీడికి తెలియకపోవచ్చు. ఎవరికి? రాజుగారికి, మార్చిన వాడికి, నపుంసకుని యొక్క అధిపతికి పేర్ల యొక్క అర్థం తెలియదు. ఇశ్రాయేలీయుల యొక్క పేర్ల యొక్క అర్థము తెలియదు. కాబట్టి ఏం చేశాడు? తన దేవతల పేర్లు పెట్టేశాడు. అంటే తన దేవతల్లో కూడా వాళ్ళు ఎక్కువగా ఆరాధించే దేవత బాబేలు దేవత పేరు పెట్టాడు, సూర్యదేవత పేరు పెట్టాడు, వృక్ష దేవత పేరు పెట్టాడు, అగ్నిదేవుడి పేరు పెట్టాడు. అంటే ఏమనుకున్నాడంటే నా దేవుడు గొప్పవాడు కాబట్టి నా గొప్పవాళ్ళ పేర్లు వీళ్ళకి పెడుతున్నాను అనుకున్నాడు. కానీ చివరికాలకి ఏమో అర్థమైందో తెలుసా? రండి 2వ అధ్యాయం, వాళ్ళకి ఏం అర్థమైందో చూద్దాం. రండి 2వ అధ్యాయం 47వ వచనం చదవండి. 2వ అధ్యాయం 47వ వచనం. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవే, నీ దేవుడు దేవతలకు దేవుడు. ఏమన్నారా? నీ దేవుడు ఎవరు? నీ దేవుడు దేవతలకు దేవుడు. ఇప్పుడు ఇంతకు వాళ్ళ అర్థమైంది, దేవతల పేర్లు పెట్టామనుకున్నారు, అంటే మా దేవతలు గొప్పవాళ్ళు అనుకున్నారు. కానీ చివరికి రాజుగారు ఏం గుర్తించాడు? అరే అరే అరే, మేం పెట్టిన పేర్లు గొప్పవేం కాదు, నీ దేవుడు దేవతలకు దేవుడు. కాబట్టి వినాలి, పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని ఘనపరిచే పేర్లు పెట్టుకోవాలి. పూర్వం పెట్టుకునేవారండి. ఇప్పుడు ఏమంటున్నారంటే అన్నయ్య అదో ఇదో కలిసిలా చూడు అంటున్నారు. అదో ఇదో కలిసిలా చూడంటే ఏం చేయాలి ఇప్పుడు? రైట్, చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం
34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించితిని. ఉన్నారా? చివరికి దేవుడు ఇశ్రాయేలీల దేవుణ్ణి అన్యులు ఏం చేశారు? స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించారు. నేను అంటాను, ఒక మాట అందుకుందాం. నెబుకద్నెజరు పిలిచినప్పుడు బెల్తషాజర్ అంటాడు ఎవరిని? దానియేలుని. కానీ హనన్యా పిలిచినప్పుడు ఏమంటాడు? ఒరే దానియేలు అంటాడు. అంటాడా? అండా? అవునా? రాజుగారు పిలిచినప్పుడేమో వాళ్ళ పేరేంటి పిలుస్తాడు. స్నేహితులందరూ ఏం పిలుస్తారు? దేవుని పేరుతో పిలుస్తారు. అంటే నేను అంటాను, దేవుని నామాన్ని ఘనపరిచే పేర్లు మనం కలిగి ఉండాలి. ఏదో నష్టమవుతుందని మాత్రం మనం అనుకోకూడదు. సాధ్యమైనంత మట్టుకు దేవుని నామాన్ని ఘనపరిచే పేర్లు మనం కలిగి ఉండాలి. సాతానుడు ఈ రోజున దాడి చేస్తున్నాడు. పూర్వకాలం చాలా పెద్ద దాడి చేశాడు. అందువల్ల అందరూ కూడా ఇదివరకు ఇశ్రాయేలు, గాబ్రియేలు, నాతానేలు, యెషయా ఇటువంటి మంచి మంచి పేర్లు ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? నరేష్, సురేష్, మహేష్, భూపేష్, సర్వేష్. నాకేమనిపిస్తుందంటే ఆఖరిని ఏస్ అని వస్తుంది అనుకుని అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? అంటే దైవకమైన పేర్ల మీద దాడి చేసి జరిగిందా లేదా మనకి చెప్పండి? జరిగింది. అలాగే దైవ పేర్ల విషయంలో కూడా దాడి చేస్తాడు. కానీ నేను అంటాను, వారు పేర్లు మార్చబడ్డాయి కానీ చివరికి దేవుని నామమే, దేవుని పేర్లే ఘనపరచబడ్డాయి. ఈ 4 సంగతులు మీ ముందు అయింది కదా. ఒకటి ఏమేమి మార్చాడు? స్థలం మార్చాడు, భాష మార్చాడు, ఆహారం మార్చాడు, పేర్లు మార్చాడు. మనుషుల్ని మార్చగలిగాడా? మార్చలేడు. రైట్. ఇప్పుడు ఇది కొంచెం కీలకమైన మాట. ఇప్పుడు నేను చెప్పబోయేది. సాతానుగాడు మనం చెక్ చేయడానికి ఒక్కోసారి ఏం చేస్తాడంటే హీ సెట్ యాజ్ ఏ గుడ్ పొజిషన్. అంటే మనల్ని ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడ నీవే. దేయి పగలో నీ పద సేవే. సాటి లేని దేవుడ నీవే. రెండో అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి. ఎవరికి? దానియేలుకి. ఇప్పుడు దానియేలు గారు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం ఎక్కాడు. చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి నైవేద్యం ధూపం వేస్తుంటే మనం ఎక్కడ ఉంటాం? చెప్పాలి. నైవేద్యం ధూపం వేస్తుంటే ఎక్కడ ఉంటాం? 10వ తరగతి పాస్ అయితేనే కాలు ఎగరేసేస్తాం మనం. నైవేద్యం ధూపం ఎత్తి ఊరుకుంటామా? సాతానుగాడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి మనకి కొంచెం ప్లేసు, అంటే మన హై ప్లేస్ ఇచ్చేస్తాడు. ఈయన అసలు ఏం చేస్తాడో చూద్దామని. అంత ఉన్నతమైన స్థానం ఇచ్చిన దానియేలు ఏం చేశాడు తెలుసా? 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి
దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను నీవు తగ్గించుకున్నావు. సాతానుగాడు ఏమనుకున్నాడంటే ఈయన కొంచెం పైనెట్టేద్దాం, పైనెడితే దేవుణ్ణి మర్చిపోతాడు. మీకు సామెత తెలియదేమో, గుర్తు చేస్తాను. అన్నీ మర్చిపోతారంట ఇది కలిగితే. ఏది? బొవ్వ. ఇప్పుడు దానియేలు మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వ్యక్తిని మీకు గుర్తు చేస్తాను. రే దావీదో గొలియాతుని చంపేశావు కదా, వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటున్నాడు నీకు అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? రాజుగారికి అల్లుడిని అవ్వడానికి నేను ఎంతటోడిని. మనమైతే ఏమన్నా తెలుసా? తీసుకురండి. మనకంతా అమాంతంగా ఇప్పుడు ఏదన్నా ఒక ప్లేస్ దేవుడు మార్చేటప్పటికి ఇప్పుడు చాలామంది ఉన్నారండి. అసలు ఎందుకు దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడో అర్థం చేసుకోక దేవుని నామాన్ని ఘనపరచక కొంతమంది నష్టపోయిన వారు ఉన్నారు. దైవ గ్రంథంలోనే ఉన్నారు అటువంటి వాళ్ళు. చాలామంది రాజులు దేవుడు వారిని హెచ్చిస్తే వారు గర్వించి చెడిపోయిన వారిగా ఉన్నారు. కానీ దానియేలును హెచ్చించాడు దేవుడు. ఏం చేశాడు? ఒక మాట చదవండి, ఎందుకని మంచిది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18:18. సమూయేలు మొదటి గ్రంథం 18:18. అందుకు దావీదు, రాజునకు అల్లుడొకటకు నేను అంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను యాపాటివని సౌలుతో అని. డైరెక్ట్గా సౌలు గారితోటే అంటున్నాడు, నాయనా మహారాజా నీకు అల్లుడిని అవ్వడానికి నేను ఎంతటోండి, నా కుటుంబం ఏంటి, నా స్థితి ఏంటి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని దేవుని యొక్క సన్నిధికి ఇచ్చేసి అంటాడు 14వ వచనంలో, ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఏమాత్రపు వాడను, నా జనులెంత పాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగను కదా. నాయన ఈ స్థితిలో ఉన్నానంటే చెప్పండి, ఈ స్థితిలో ఉన్నానంటే నీ వల్లే కదా. నేను ఇంత విస్తారంగా నీకు ఇచ్చానంటే నీ వల్లే కదా. నా ప్రజలు ఇంతగా ఇచ్చానంటే నీ వల్లే కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే పౌలు గారు చెప్తాడు, నేను ఉన్నత స్థితిలో సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, దేన స్థితిలో ఉండ ఎరుగుదును. ఫిలిప్పీ పత్రిక 4:12 మాట చెప్పాడు. ఇంటి దగ్గర చదువుకోండి. ఫిలిప్పీ పత్రిక 4:12. నేను సంపన్న స్థితిలో ఉండడం తెలుసు నాకు, దేన స్థితిలో ఉండడము నాకు తెలుసు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మనకి మంచి స్థానం ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ స్థానాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇప్పుడు దానియేలుకి పూజలు చేసేస్తున్నారు. ఏమండి, పౌలు గారికి దండలేసేసి బలర్పించడానికి ప్రయత్నం చేయలేదా? అప్పుడు బట్టలు చింపేసుకోలేదు వాళ్ళు. ఏమయ్యా బాబు ఏంటి ఇలా చేస్తున్నాడు, మేమేం దేవుళ్ళు ఏంటని అడిగారు. కాబట్టి దేవుని పిల్లలు ఎవరూ కూడా దేవుడు తమకిచ్చినటువంటి స్థానాన్ని బట్టి గర్వించకూడదు. స్థానం ఇచ్చాడని చెప్పి స్థానం ఇచ్చి టెస్ట్ చేస్తాడు మనల్ని. ఇటు కొంచెం పైకి తీసుకెళ్దామని ఏం చేస్తాడో చూద్దామని అని దేవుడు అనుకుంటాడు. పైకి తీసుకెళ్ళిన తర్వాత దేవుణ్ణి దేవతను అందరిని మర్చిపోయామనుకోండి, మళ్ళీ జుట్టట్టుకుని కిందకు లాక్కొచ్చి కింద కూడా వేస్తాడు. జాగ్రత్త. కాబట్టి మనం ఏం చేయాలి? దానియేలు స్థానం మార్చినా కూడా తగ్గించుకొని జీవించాడు. దావీదు స్థానం మారినా కూడా గొర్రెల దొడ్డువాడు సింహాసనం మీద ఉన్న ఎంతగా తగ్గించుకొని జీవించాడు. కాబట్టి తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడని ప్రభువు చెప్పాడు. కాబట్టి స్థానం మార్చాడు. మన స్థానాలు ఏం మార్చినా, ఒకవేళ మీలో కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు, యవనస్తులు. ఇదే నోట్ చేసుకోండి, డేట్ రాసుకోండి. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టినప్పుడు మమ్మల్ని మర్చిపోకండి, దేవుణ్ణి అసలు మర్చిపోకండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటి మమ్మల్ని మర్చిపోండి, సాధారణంగా అంటున్నాను నేను, అంతే. దేవుణ్ణి మర్చిపోకండి, ఆ స్థానం ఇచ్చిన ప్రభువును మర్చిపోకండి.
తల్లిదండ్రులను మర్చిపోకండి, సంఘాన్ని మర్చిపోకండి, సమాజాన్ని అస్సలు మర్చిపోకండి. నువ్వు చేయగలిగిన మేలు సమాజానికి చేయండి. అది దేవుడు మనకి స్థానం ఇచ్చి మనల్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళినప్పుడు మన స్థానం ఎంతగా మనం ఏ స్టాండ్లో ఉంటామో చెక్ చేస్తాడు. రైట్, ఇప్పుడు ఏం మార్చబడింది? స్థానం మారింది. కానీ స్థానం మారినా కూడా ఉన్నత స్థానంలో కూడా ఎలా ఉన్నాడు? తగ్గించుకొని జీవించాడు. రైట్, ఇప్పుడు 3వ అధ్యాయం 17వ వచనం మీరు తీయాల్సినంటే తీయచ్చు, లేదా నేను చెప్పేస్తాను. అక్కడ 3వ అధ్యాయం 17వ వచనంలో ఆరాధన మార్చేశాడు కదా. 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దొరాని మైదానంలో నిలవబెట్టించెను. 6వ వచనం, సాగిలపడి నమస్కరింపని వాడెవడో. ఏం మారింది? ఏం మార్చాడు? ఆరాధన మార్చాడు. ఏం మార్చాడు? దేనికి సాగిలపడమంటున్నాడు? విగ్రహానికి. కానీ సాగిలపడ్డారా? చూడండి 17వ వచనం, మేము సేవించుచున్న మా దేవుడు కదా, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు. ఇప్పుడు చెప్పాలి, ఆరాధన మార్చాలనుకున్నాడు. మార్చాడా? మార్చలేకపోయాడా? చెప్పాలి. ఆరాధన మార్చాలనుకున్నాడు, మార్చాడా? అందరూ ఆరాధన చేస్తున్నారు కానీ వీళ్ళ మాత్రం ఆరాధన. అందుకనే ఎస్తేరు గ్రంథంలో కూడా మాట ఉంది, నీ దేశంలో ఒక ప్రజలు ఉన్నారు, వారు అందరిలాంటి వాళ్ళు కాదు. వారి ఆరాధన విధానం వేరు, వారి పద్ధతులు వేరు, వారి పూజా విధానం వేరు, వారి ఆరాధనా విధానం వేరు. మేము సేవించుచున్న మా దేవుడు. 111వ కీర్తన 19వ చరణం. 111, 19. 111, 19 చూడండి. క్షమించాలి, 9 అంటున్నా, 19 అన్నాను, 9. ఆయన తన ప్రజలకు విమోచన కలుగు చేయువాడు, తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. కాబట్టి ఎవరిని పూజించాలి? ఆయన నామాన్నే పూజించాలి. ఇప్పుడు ఆరాధన మార్చాలనుకున్నాడు కానీ మార్చగలిగారా? మార్చలేక. తర్వాత ప్రార్థన మార్చాలనుకున్నారు. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. క్షమించాలి, 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినాల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఏం మార్చాడు చెప్పండి? ప్రార్థన. రాజా 30 రోజులు గడువు, ఈ 30 రోజుల్లో నీ దగ్గర తప్ప ఏ దేవుడి దగ్గర కూడా ప్రార్థన చేయడానికి లేదు. 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి అనుదినము ముమ్మారు తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. విన్నారా? మార్చాలనుకున్నాడు సాతానుగాడు. ఏంటి? ప్రార్థన. మారిందా? రైట్. ఇప్పుడు వినండి, 7 సంగతులలో మొదటి 3 సంగతులు భౌతికమైనవి. అంటే స్థలం, భాష, భోజనం. స్థలం, భాష, భోజనం. స్థలము, భాష మార్చగలిగారేమో కానీ భౌతికంగా అపవిత్రమైన భోజనాన్ని వాళ్ళు తినిపించలేకపోయారు. మిగిలిన 4 ఆత్మ సంబంధమైనవి. ఒకటి స్థానం, ఏమండి, తర్వాత ఆరాధన, ప్రార్థన, ఇవన్నీ కూడా వారు మార్చగలిగారు. రైట్. ఇక్కడ క్లియర్గా
మొదటి మాట చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. స్థలంలో మార్పు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. భాషలో మార్పు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. పేరులో మార్పు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. స్థలంలో మార్పు వచ్చింది, భాషలో మార్పు వచ్చింది, పేరులో మార్పు వచ్చింది. కానీ ఇందులో మార్పు రాలేదు. పవిత్రతలో మార్పు రాలేదు. అంటే భోజనం పవిత్రతలో మార్పు రాలేదు. 2 విధేయతలో మార్పు రాలేదు. 3 ఆరాధనలో మార్పు రాలేదు. 4 ప్రార్థనలో మార్పు రాలేదు. దాడి జరిగిందా లేదా? జరిగింది. కానీ మారిపోయారా? ఏ గాలికా గాలి? ఎఫెసీ పత్రిక 4:15 చదవండి, ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో, పై వచనం కూడా చదవండి. అందువలన మనం ఎక్కడట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గానికి లాగే కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుగా. ఇప్పుడు చెప్పండి, యవనస్తుల్ని ఎగరగొట్టేద్దాం అనుకున్నారు, ఎగరగొట్టగలిగారా? 3 మార్చారని చెప్పాను. ఏంటది? స్థలం మార్చారు, భాష మార్చారు, పేరు మార్చారు. ఏం మార్చలేకపోయారు? వారి పవిత్రతను మార్చలేకపోయారు, వారి ఆరాధన మార్చలేకపోయారు, వారి యొక్క విధేయత మార్చలేకపోయారు, వారి ప్రార్థన. నేనంటాను, సాతానుడు దాడి చేశాడు కానీ యవనస్తులు మారిపోయిన వారు కాదు. మారుచున్న సమాజములోన మరణి యువకులు లేవాలి, మరణి యేసు మార్గములోన నరులక నడువాలి. మారుచున్న సమాజములోన కదా, మారిపోతున్న సమాజంలో మారని యువకులు కావాలి. ఈరోజు సాతానుడు దాడి చేస్తున్నాడు. భోజనం పెట్టి దాడి చేశాడు, స్థలం చూపి దాడి చేశాడు, పేర్లు మార్చి దాడి చేశాడు, ఆరాధన విషయంలో దాడి చేశాడు, ప్రార్థన విషయంలో దాడి చేశాడు, స్థానం విషయంలో దాడి చేశాడు. ఎన్ని విషయాల్లో దాడి చేసినా చివరికి వారి ఆత్మీయ స్థితిని వాడు ఏం చేయలేకపోయాడు? మార్చలేకపోయాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం తీకండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు చదవండి. దాడి జరిగింది. 20, 21, 22 వచనాలు చదవండి. ఆ దాడి యోబును ఏమీ చేయలేకపోయింది. ఆ దాడి యోబును ఏం చేయలేకపోయింది? ఏమీ చేయలేకపోయింది. ఏమన్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమకు స్తుతి కలుగును గాక. వినండి, యోబును సాతానుడు దాడి చేశాడు, కానీ ఏం జరిగింది? యోబు జరిగింది ఏంటి? జోబుకి ఏమైంది? ఆఖరి అధ్యాయానికి రండి, 42కి. 2 అంతల ఆశీర్వాదం. ఈ రోజున ప్రవీణ్ గారి మీద దాడి జరిగింది. నేను ఇప్పుడే చెప్తున్నా, దేవుడు తన ప్రజలకు 2 అంతల ఆశీర్వాదాన్ని, 2 అంతల ఆత్మనివ్వబోతున్నాడు. అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు మన మధ్య చేయబోతున్నాడు. మనమందరం ప్రార్థన చేద్దాం. సాతానుడు దాడి మనకి కొత్త ఏం కాదు. నిలబడదాం ప్రభు కొరకు, సాక్షులుగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని ఫలింప చేయండి, కృపనిచ్చి నడిపించమని, మీ కొరకు మేము నిలబడడానికి సహాయపడమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.